యేసుక్రీస్తు వందనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాలి. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చాను. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో మనం ధ్యానం చేస్తే యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చారు? సమాధి దగ్గరికి వచ్చారు. ఆ సమాధిలో ఎవరున్నారంటే లాజరు ఉన్నాడు. ఎవరున్నారండి? లాజరు ఉన్నాడు. ప్రభు అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాట ఏంటి తెలుసా? లాజరు ఏమన్నాడు? లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు. బిగ్గరగా పలికాడు అన్నమాట. గమనించాలి. ఎవరు అక్కడికి వచ్చింది? యేసు ప్రభు అక్కడికి వచ్చి లాజరు అని పిలిచినప్పుడు బయటకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? సమాధిలో నుండి. సమాధుల్లో ఉండేది ఎవరంటే చనిపోయిన వారు. సమాధిలో ఉండేది ఎవరంటే చనిపోయిన వారు. ఎవరు చనిపోయిన వాళ్ళండి? చనిపోయిన వాళ్ళు సమాధిలో ఉంటే మాకెందుకు ఈ సంగతి చదువుతున్నామంటావేమో. శరీరంగా చనిపోయిన వారు వేరు, ఆత్మంగా చనిపోయిన వారు. ఈరోజు అపోస్తలుడు పౌలు అంటాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. దేనితోనంట? పాపం అనేది ఒక వ్యక్తిని చంపుతుంది. చాలా మంది అంటారు, అమ్మో పాము కరిస్తే చచ్చిపోతాం అనుకుంటారు. పాము కరిస్తే చచ్చిపోతారు. ఒకవేళ తొందరగా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి బ్రతుకుతారు. కానీ పాపము అది చంపిందంటే ఇక బ్రతికే అవకాశం లేదు. అంటే పాము కంటే డేంజర్ ఏంటిది? పాపం. ఈరోజు గమనించాలి. పాము కంటే, పాము విషము కంటే, తేలు కంటే, తేలు విషము కంటే, మండరగబ్బం కంటే విషము కంటే కూడా చాలా డేంజర్ ఏంటంటే పాపం. ఈరోజు మన జీవితాల్లో పాపం అనేది ఏం చేస్తుందంటే మనిషిని చంపుతుంది. మనిషిని చంపుతా ఉంది. అది ఇప్పుడు లాజరు చనిపోయాడు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడంటే సమాధిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సమాధిలో ఉన్న లాజరు గురించి ఎందుకు మాట్లాడుతాడంటే ఈరోజు అనేక మంది పాపముల చేత. పాపం అంటే ఏంటండి? చాలా మంది అంటారు, అయ్యగారు పాపం అంటే నాకు తెలియదు అంటారు. పాపం అంటే ఏంటి సార్? నోటితో చేసే పాపం, చూపులతో చేసేది పాపం, చెవులతో వినేది పాపమే. వెళ్ళరాని స్థలాలకు వెళ్తాం కూడా పాపమే. వెళ్ళరాని స్థలాలకు వెళ్తాం కూడా పాపమే. మనం అంటాం, నేనే పాపం చేశాను అయ్యా, నేను అలాంటి దాన్ని కాదయ్యా. ఈరోజు అనే మనిషి నోటి మాటల ద్వారా ఎంత పాపాన్ని భోగేసుకుంటారో తెలుసా? ఎక్కువగా ఆడవాళ్ళు, వాళ్ళు కూర్చుంటే పంపలో నొప్పు లేనమాట. స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కూర్చుంటే స్త్రీలు బలహీనులు. ఎవరండి? స్త్రీలు అంటే బలహీనమైన ఘట్టాలంట. ఆ స్త్రీలు బలహీనమైన ఘట్టాలు ఉండి వాడు కూర్చుంటే మాట్లాడేది తెలుసా? ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇదే అలవాటు అనమాట. ఇది అలవాటు ఎక్కువ స్త్రీలకి. స్త్రీలని మీరు మీరు చూడదంటే స్తోత్రం. ఎందుకంటే ఉన్న వాక్యం చదువుతున్నాను నేను, అంతేగాని అందరూ కాదు. అందరూ తప్పు చేసిన వాడికంటే రోషం ఎక్కువ వస్తుంట. రోషం కడుపు, అయ్యో నేను ఎలాంటి స్థితిలో ఉన్నానయ్యా, నువ్వు క్షమించు. స్తోత్రం. గమనించాలి. ఇప్పుడు మనం ఆ ఆలోచన చేయగలిగితే నోటి పాపం. ఏ పాపం అంట? నోటి పాపం ఎట్లుంటది? 39వ కీర్తన మొదటి వచ్చింది చూడండి. కీర్తనలో, కీర్తన గ్రంథం 39వ అధ్యాయం. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం మొదటి వచ్చును. నా నాలుకతో. నా నాలుక అంటే నా నాలుక నీ నాలుక? అందరికి నాలుగులోనే లేవా అమ్మ? అందరికి నాలుగులోనే లేవా? ఇప్పుడు నీ నాలుగు ఏం చేస్తుంది అమ్మ? చెప్పాలి. నీ నాలుగు ఏం చేస్తుంది? ఎట్ట పాపం చేస్తుంది? నాలుగు పాపం చేయకపోయిందండి. నాలుగు పాపం చేయకపోయింది. నీ నాలుక ఏ మాటలు మాట్లాడుతుందో. నువ్వు నాలుగు ఓ పనికి మన నాలుక పక్కన వస్తుంది నీకెందుకు? నీ నోట్లో అన్నం పెడితే నవ్వులుతూ ఉన్నప్పుడు దాన్ని అటు ఇటు తెలుపు తిప్పు, అంతే నీ పని. ఈరోజు అంటే ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు ఎన్ని మాటలు మాట్లాడుతాం తెలుసా?
ఎన్ని మాటలు మాట్లాడుతావు అంటే ఇప్పుడు ఈ నాలుక మాట్లాడే మాటలు, అందుకని జ్ఞాని సొలొమోను అంటాడు విస్తారమైన మాటల్లో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. పాపం చేయడం ఎలా చేస్తున్నాం అంటే అపవాది ఏం చేస్తుందంటే నీ నాలుకతోనే నీకు పాపం చేపిస్తుంది. అందుకనే పేతురు భక్తుడు అన్నాడు నాలుగుని అగ్నితో నుప్పుతో పోల్చాడు. నాలుగు దేంతో పోల్చాడు? నుప్పుతో పోల్చాడు. అంత నుప్పు అంట అంటే అర్థం తెలుసా? నీ నాలుకే నీ శరీరాన్ని కాల్చి వేస్తుంది. ఆమె అర్థం చేసుకోవాలి. నీ నాలుకే నీ శరీరాన్ని కాల్చి వేస్తుంది. నీకు రోగాలు రావడానికి కారణం నీ నాలుకే. నీ శరీరం అంతా కూడా శ్రమలు పాల్గొనడానికి కారణం తెలుసా? నాలుకే. సొలొమోను అంటాడు నీ నాలుకను నీ నోటిని జాగ్రత్తగా పరచు, భద్రం చేసుకో. దేనంట? బంగారం గొలుసు కాదు, డబ్బులు కాదు, భద్రం చేసుకోమంది పౌరు జ్ఞాని సొలొమోను. నీ నోటిని నాలుకను భద్రం చేసుకుంటే నువ్వు శ్రమలు పాలవు. నువ్వు శ్రమలు పాలవు. నువ్వు శ్రమలు పాలవడానికి మనం అంటాం నేను శ్రమలు పాలవడానికి మా పక్కన వాళ్ళు అంటే అంటాం. పక్కన వాళ్ళు కాదు, నీ నోట్లో నాలుకే. ధనవంతుడు పాతాళంలో వేతన పడుతున్నాడు. తండ్రి పైన బ్రహ్మా నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుని, ఆ లాజరుని పిలిచి నా నాలుగును చల్లార్చడానికి ఒక డ్రాప్ వేయమన్నాడు. ఎన్ని పోయమన్నాడు నీళ్ళు? ఒక చొక్క. ఎక్కడ పోయమన్నాడు? నాలుగు తనకి తెప్పలు తెచ్చింది. ఆ నాలుగు కనుక నేను భద్రం చేసుకుంటే నాకు ఈ గతి వచ్చేది. కీర్తన ఒక మాట ఉంది, వారు కూలుటకు వారి నాలుకే కారణం. వారు కూలుటకు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. సౌలు పత్రం అయిపోవటానికి, సౌలు కూలిపోవటానికి కారణం సౌలు నాలుకే. ఈరోజు మన జీవితాల్లో నాలుక అనేది చాలా ప్రమాదకరమైంది. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత సొంతగా బిర్యానీ వండుకుంటావు, ఏదో వండుకుంటావు, చక్కగా నోట్లు వేసినప్పుడు నాలుక అంటే తప్ప నువ్వు మంచిగా రుచికరమైన కూరను పెట్టి ఉంటుంది నాలుక. ఆ నాలుకే మరలా మనకు తెప్పలు తెచ్చేది. కాబట్టి ఉదయకాలం మన జీవితాల్లో ఆలోచించగలిగితే పాపము చేయటం వల్ల ఎలా పాపం చేస్తారంటే నోట్లో ఉన్న నాలుకతోనే పాపం. మనకు తెలియకోకుండానే రోజుకి ఎంత భోగేస్తామో. ఏం భోగేస్తున్నాం? అది మంచిదేనా? పాపాన్ని భోగేటి ఏంటంటే నువ్వు భోగేసి ఎవరికి వెళ్తా? నీ పిల్లలకి వెళ్తావు. ఇప్పుడు రూపాయి భోగేసి ఎవరికి వెళ్తా? పిల్లలకి వెళ్తావు. భోగేసి పాపం ఎవరికి వెళ్తా? పిల్లలకి వేస్తా. ఒకసారి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో నేను భోగేసి పాపం ఇవ్వకూడదు. నా బిడ్డలకి పరిశుద్ధతనివ్వాలి. దేవుని స్తోత్రం. నా పిల్లలకి నేను ఇవ్వాల్సింది ఏం తెలుసా? ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఆస్తి అయిన పిల్లలకి వెళ్తాం, రోగాలైన పిల్లలకి వెళ్తాం, సమస్యలైన పిల్లలకి వెళ్తాం, పాపాలైన పిల్లలకి వెళ్తాం. పిల్లలకి 5-7 చూస్తే మా తండ్రులు పాపం చేసి గతించిపోయారంట. ఏం గతించిపోయారంట? ఏం చేశారంట? వాళ్ళు ప్రతిరంతకాలం పాపమే చేశారు. పాపం చేసి చచ్చిపోయారు, కానీ పాపం చచ్చిపోవాలి. పాపం చేస్తున్నాడు చచ్చిపోయాడు, కానీ పాపం చచ్చిపోవాలా. ఈ పాపం ఏం చేస్తుందంట? వాళ్ళ పిల్లల మీదకి వచ్చిందంట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాపానికి చచ్చిపోతాం. ఈరోజు మనం ఆలోచించి అర్థం చేసుకెళ్తే నువ్వు సంపాదించకపోయినా పర్వాలా, పిల్లలకి పస్తులు ఇచ్చిన పర్వాలా, పాపం సంపాదించమను. ఒక వ్యక్తి అంటే ఏదో మోసం చేసి అన్యాయం చేసి సంపాదించాడంట. సంపాదించి తీసుకొచ్చి ఇల్లు కట్టాడంట. ఏం కట్టాడు? మోసం చేసి ఇల్లు కట్టాడు. ఆ ఇంట్లో నివసిస్తే నిద్ర పట్టలేదంట. నువ్వు కష్టపడి తాటాకి ఇంట్లో ఉండు, ప్రశాంతం ఉండు. నువ్వు కష్టపడి బేరాలు కట్టుకో, దాంట్లో ప్రశాంతం ఉంటావు. హల్లెలూయా. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయము, హబక్కూ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం 10 నుంచి చదవండి. 1వ అధ్యాయము 10వ వచనం. నువ్వు చాలా మంది జనములను నాశనము చేయించి నీ మీద నీవే
నేరస్థాపన చేసి ఉన్నా నీ దురాలోచన వల్ల నీ ఇంటి వారికి ఎవరు దురాలోచన? నువ్వు చేసే దురాలోచన అది నీతో పాదు, అది నీ పిల్లల మీదకి వచ్చింది. మనం దురాలోచన చేసి ఏదో చేసేసి ఏదో సంపాదించి వాడి నోరు కొట్టావు, ఈ నోరు కొట్టావు, వాడిని మోసం చేసావు, వీడిని మోసం చేసి ఏదో చేసేసావు. నీ దురాలోచన వల్ల, నీ దురుద్దేశం వల్ల అసలు ఎందుకు మోసం చేయాలండి? ఒకటి సొమ్ము నీకు ఎందుకు? ఒకటి ఎందుకు ఆశించాలి? హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించాలి. పాపం అంటే ఏంటి? పాపాన్ని భోగేయటం అంటే ఏంటి? నీ పిల్లలకి నువ్వే ఆస్తి ఇవ్వలేకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. పాపాన్ని భోగేసేవు. లోకంలో గొప్పవారిని ధనవంతులు అని చెప్పుకోవటం కాదు అవసరంలా. నీ దురాలోచన వల్ల ఎవరికి? నీతో బాధది, నీ ఒక్కడితో బాధది, నీ ఇంటి వారందరికీ ఏమొచ్చిందంట? చేసింది ఎవరు? ఆయన చేశాడు. అవమానం ఎవరికి వచ్చింది? ఇంటి వారందరి మీదకి వచ్చింది. అంటే పాపం యొక్క ప్రభావం ఎలా ఉండదు ఒకసారి చూడండి. సామెత గ్రంథంలో ఒక మాట ఉంది, చదవదులు కానీ, పాపం అంట ప్రజలకు అవమానం తెస్తుంది. పాపము ప్రజలకి ఏం తెస్తుంది? అవమానం. ఏమంటే వాళ్ళంటే నన్ను అవమానపరిచారండి. ఎందుకు అవమానపరిచారు? ఎందుకు అవమానపరిచారండి? అవమానపరిచారని చెబుతున్నావు. అవమానం జరగడానికి గల కారణం నాలో పాపం ఉందేమో ఆలోచిస్తావు. అది ఆలోచించం. నన్నంటావా అంటావే కానీ ఎందుకు అవమానం వచ్చింది? పాపం ఉంటే అవమానం వచ్చింది. నీ పాపాన్ని సరి చేసుకో. జ్ఞానం కలిగిన వారు ఈరోజు మన జీవితం ఆలోచించాలి. ఇజ్రాయెల్ ప్రజలంతా ఆయి మీదకి వెళ్ళారంట. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరికి వెళ్ళారు? ఆయి మీదకి. ఆయి చిన్న పట్టణం. ఆయి చిన్న. ఇజ్రాయెల్ ప్రజలు పక్షాన దేవుడు ఉంటాడు. చిన్న పట్టణం మీదకి వెళ్ళి ధర్మపడ్డారు. ఓడిపోయారు, అవమానపరచబడ్డారు. దేవుని స్తోత్రం. యెహోషువ ఏడుస్తున్నాడు. యెహోషువ ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా నీ ప్రజలు అవమాన పాలైపోయారయ్యా. అయ్యా నీ ప్రజలు వెనక్కి తిరిగిపోయారయ్యా. నీ ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే యెహోషువ ఎందుకు జరిగింది తెలుసా? ప్రజలలో పాపం ఉంది. ప్రజలు ఏమన్నట? పాపము. నువ్వు ఎంతసేపటికి నేను అవమానపరచబడ్డాను ఏడుతో కాదు. నువ్వు అవమానపరచబడటానికి కారణం నీలో పాపం ఉంది. ఆ పాపం ఏంటో తెలుసుకో. ఆ పాపం ఏంటో సరిదిద్దుకో. ఆ పాపాన్ని ఒప్పుకో. ఆ పాపాన్ని విడిచిపెట్టు. తండ్రి చేసిన పాపానికి, దురాలోచనకి ఇంటి వారందరికీ అవమానమేనంటే, అయ్యా మా బంధువులు మాకు అవమానం అయ్యా, మా స్నేహితులు మాకు అవమానం అయ్యా. ఎందుకు అవమానం జరుగుతుందో ఆలోచించాలి. రీజన్ అంటే తెలుసుకోవాలి. ఈరోజు మనం తెలుసుకోకుండా ఆవేశపడతాం, తొందరపడతాం. ఆవేశపడితే తొందరపడితే పరిష్కారం కాదని ఇంకా సమస్య పెరిగింది. రోజు మనం ఆలోచించాలి. అవమానాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మనం తప్పు చేసినందుకు అవమానం, రెండోది తప్పు చేయకపోయినా అవమానించబడతాం. ఎందుకు తెలుసా? అక్కడ నీకు రెట్టింపు ఘనత రావడం కోసం. హల్లెలూయా. రెట్టింపు ఘనత రావడం కోసం అవమానం ఉంటుంది. అవమానం భరించాలి, రెట్టింపు ఘనతను ఇస్తాడు ప్రభు. దేవుని స్తోత్రం. యేషోబు అవమానించబడ్డాడు, తప్పు చేయలే, ఆయనలో పాపం లేదు, కానీ అవమానించబడ్డాడు. ఎందుకు అవమానించబడ్డాడంటే అతడు ఐగుప్తు దేశానికి రాజు అవ్వాలని. దేవుని స్తోత్రం. అంటే ఉదయకాలం మన జీవితంలో ఆలోచన చేయగలిగితే ఆ తలంపును బట్టి ఇంటి వారందరికి ఏమొచ్చిందంట? అవమానం వచ్చింది. నా పెట్టి చదవండి. వాడల్లోని రాళ్ళు ఏంటి అంట? వాడల్లోని రాళ్ళు మొరపెడుతున్నాయంట. రాళ్ళు మొరపెడుతుంటే పిల్లలు, ఆ గోడలోని రాళ్ళు అంటే పిల్లలు మొరపెడుతున్నారు. వాళ్ళ బాధ, వాళ్ళ కేకలు వేస్తున్నారు. గోడల్లో అక్రమం ఉంది, గోడల్లో అన్యాయం ఉంది. ప్రజలు బిడ్డ వాస్తవానికి తెలిస్తేనండి, మీకు చాలా మందికి ఎన్నోసార్లు చెప్పారు, నీది కానిది నీ ఇంట్లో ఉంటే అది నీకు ఆశీర్వాదం కాదు. మరలా మీకు చెబుతున్నాను, నీ వస్తువు కాదు అన్నది ఏదైనా నీ ఇంట్లో ఉంటే, అది స్పూన్ అయినా సరే, అది చెంచా అయినా సరే, అది చిన్న గిన్నె అయినా సరే,
అది నీకు ఆశీర్వాదం కాదు. దానికి స్తోత్రాలు. చాలా మంది ఏం చేస్తారంటే అనాలోచన, అశ్రద్ధ, తెలియక అది నీది కాదు, నీది కానిది నీ ఇంట్లో ఉండకూడదు, అది వాస్తవం. దానికి స్తోత్రాలు. ఇప్పుడు గోడలో రాళ్ళు పేకలు ఎత్తున్నాయి, అది నీది కాదు, పేకలు వేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇంట్లో దండలో పట్టేప్పుడు ఉంటాడు, నిద్ర పట్టుతుందో, మనశ్శాంతి ఉండదు. గోడలోని రాళ్ళు పేకలు వేస్తున్నాయి, దూలములు వాటికి ప్రతి ఉత్తరం ఇచ్చున్నవి, నరహత్య చేయక చేతి పట్టణం కట్టించువానికి, అలా మోసం చేసి ఇల్లే కట్టించిన, పట్టణమే కట్టించిన, ఏది కట్టించినా వారికి శ్రమే కానీ మేలేమి జరగదు. వాస్తవంగా ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో పాపం అనేది అది చిన్నదైనా అది ప్రమాదకరం. అందుకే మనం ఎలా బ్రతకాలి తెలుసా? ఏ విధము చేతనైనా నువ్వు పస్తున్నా పర్వాలా, పొరుగు వారి దాన్ని ఆశించొద్దు. పొరుగు వారిని తెచ్చుకొని నేను ఏదో కడుపు నింపుకున్నానని ఆశపడకూడదు, ఆశించకూడదు. వాస్తవంగా మీకు చెప్పాలంటే ధనవంతుడు అంటే రోజు కడుపుని తిన్నాడు అంట, లాజరేమో ఆకలితో చచ్చిపోతున్నాడు. ఎప్పుడు ఆహారం దొరుకుతుందో తెలియదు, అయినప్పుడు కూడా ఏ రోజు కూడా అతను ఆశించలేదండి. మీరు అవసరంగా చదివితే అతను ఆశించలేదు, లాజరు ఆశించాల. ఈరోజు మన జీవితాన్ని ఆలోచిస్తే ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. ఎందుకు సమాధిలో ఉన్నాడంటే అతను చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? దేంట్లో చచ్చిపోయాడంట? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఈరోజు మన జీవితాల్లో ఇప్పుడు లాజరు సంగతి పక్కన పెట్టండి, నీవు ఒకవేళ ఏ అపరాధం చేత పాపంలో బంధించబడి ఉన్నావో, పాపం అంట మనుషుని చంపేస్తుంది. పాపం మనిషిని ఏం చేస్తుందండి? లాజరుని పాపం ఏం చేసింది? చంపింది. అందుకని పాపం మనిషిని చంపింది కదా, చంపే పాపం ఎందుకు మనకి? ఎవరైనా తాసుపావం తీసుకొని ఇంట్లో పెట్టి వదులుకుంటారా? అమ్మా, ఎవరైనా తాసుపావను మంటర గబ్బని ఎవరైనా దొరికిందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో వదిలిపెట్టుకుంటారా? వదిలిపెట్టుకో. ఎందుకు తెలుసా? అది ప్రమాదకరమైనది. అది ప్రమాదకరమైనదంటే దానికంటే భయంకరమైన ప్రమాదకరమైనది ఏంటి తెలుసా? పాపం. మరి ఈ పాపాన్ని మన ఇంటికి తీసుకెళ్తున్నాం లేదా? మనం వెళ్తున్నప్పుడంట మన పాపం అంట మన వాకిటే నిలిచి ఉండదంట. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం. అక్కడ నేను చెప్పిన మాట్లాడుతున్నాను. కయ్యంతో మాట్లాడుతాడు దేవుడు. వచ్చును 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. హల్లెలూయా. గమనించాలి, నువ్వు మంచి పని చేయి. నేను ఒక వ్యక్తితో మాట్లాడా, ఆ వ్యక్తి ప్రార్థన రాడు, ప్రార్థన చేయడు. అమ్మా, నా మాట్లాడండి. ప్రార్థనకు రాడు, ప్రార్థన చేయడు, బైబుల్ తెలియదు, బైబుల్ కూడా వాళ్ళ ఇంట్లో లేదు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నన్ను నేను నమ్ముకోనండి అన్నాడు. నన్ను నేను నమ్ముకోను, కానీ నా మంచితనాన్ని నమ్ముకుంటాను. నా మంచితనాన్ని అసలు ఒక దేవుని ఎందుకు రాని వాళ్ళ దగ్గర మాటలంటే బంగారు కంటే విలువైన మాట దొరుకుతుంది. చాలా మంది అంటారు నేనంటే తెలుసా, అసలు నేనంటే ఏంటి తెలుసు అంటారు. కానీ ఆయన అన్న మాట తెలుసా? నన్ను నేను నమ్ముకోను, మరి ఎవరు నమ్ముకుంటా? నా మంచితనాన్ని నమ్ముకుంటా. హల్లెలూయా. అసలు మాట మాట్లాడితే నాకు కళ్ళు బయలుదేరి. అంటే ఒక్కొక్క మనుషుల నుంచి వచ్చే మాటలు చాలా మంది నేను చాలా పర్ఫెక్ట్ అంటారు, నేను చాలా కరెక్ట్ అంటారు, అసలు నేను మాట్లాడితే ప్రాణం పోయినంత అంటారు. నీ మంచితనం అంట, మంచితనం నీలో ఉంటే నువ్వు తలెత్తుకుంటావు. అంటే నీ తల పైకెత్తన చేసేది ఏంటి? నీ మంచితనము. నీ తల పైకెత్తాలన్నా, నీ తల దించాలన్నా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఎంత మంచితనం చేస్తున్నావు, ఎంత మంచి సంపాదించుకుంటున్నావు, ఎంత చెడు సంపాదించుకుంటున్నావు. పక్కన దగ్గరికి వచ్చి అమ్మ ఆ తల్లి సంగతి ఏంటంటే అమ్మో అని అంటారు. నీకు ఏముంది? నువ్వు ఎంత తలెత్తుకుంటా?
నీకు 100 ఎకరాలు ఉందండి, 100 ఎకరాలు ఉంది, 100 కాసులు బంగారం ఉంది, నువ్వు తలెత్తే అవకాశం లేదు కదా. ఎందుకు లేదంటే నీ దగ్గర ఏం లేదు, మంచితనం లేదు. ఇక్కడ కయ్యంతో మాట్లాడుతున్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు అంటే నీ మంచితనాన్ని బట్టి నువ్వు తలెత్తుకుంటావు. నీ దగ్గర మంచితనమే లేదయ్యా, నీ వాక్యట పాపం నిలిచి మా ఈ హృదయకాలం ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుడుగా మంచితనాన్ని సంపాదించు. ఏం సంపాదించాలి? ఆ మంచితనము నిన్ను కాపాడింది, ఆ మంచితనము నీ బిడ్డల్ని కాపాడింది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయిన పర్వాలేదు, నీ బిడ్డలు హైదరాబాద్లో ఉండా, నీ బిడ్డలు బొంబాయిలో ఉండా, నీ బిడ్డలు అమెరికాలో ఉండా, ఎక్కడ మంచితనం చేస్తే ఈ మంచితనం అక్కడికే కాపాడింది. కొన్నిసార్లు ఫోన్ డబ్బులు ఉన్నా సరే సర్వర్ పని చేయకపోతే డబ్బులు పని చేయగలవు. కొన్నిసార్లు డబ్బులు కూడా ఆ పని చేయలేవు, కానీ డబ్బులు చేయలేని మంచి పని, మంచితనం అనేది వారికి సహాయం చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రతిరోజు కూడా చేతనైనంత వరకు ఎవరికి నువ్వు హాని చేయొద్దు. హాని చేస్తే పాపం వచ్చి నీ వాకిలో నిలబడింది. వాకిలో నిలబడితే ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళినప్పుడు మొదట వాకిట్లోకి రావాలి కదా, నీ వరండాలకు రావాలి కదా. వరండాలు ఎవరు ఉన్నారు? మరి పాపం వరండాలు నిలబడితే నువ్వు వెళ్ళి ఏం సాధిస్తా, ఏం విజయం సాధిస్తా? పాపం నీకంటే బలమైంది, పాపం నాకంటే బలమైంది. బలమైన పాపం వాక్యంలో నిలబడింది. నువ్వేది సాధించలేవు, నువ్వు విఫలమైపోతావు, సఫలం కాలేవు. అందుకే ఆలోచించి అర్థం చేసుకోవాలి. కయ్యను ఎందుకు నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా? నువ్వు సత్క్రియ లేదు. ఈరోజు ఆలోచించి అర్థం చేసుకోవాలి. మంచితనం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైంది. మనకి ఏమి లేకపోయిన పర్వాలా, మన ఊర్లో దిగి ఫలానా ఆయన అంటే చాలా మంచివాడంటే చాలు. అంతేగాని మన వీధిలోకి వచ్చి నీ పేరు చేద్దామో ఆపన్నాను అనుకోండి, సొప్పేమో లేదు. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం. అందుకని వాక్యం విన్న తర్వాత మనలో మార్పు కనపడాలి. నీ శత్రువుని వచ్చి అడిగినా సరే, శత్రువు నోట నుండి ఒక మంచి బలమైన సాక్ష్యం సంపాదించిన వ్యక్తి మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి మాట మనదలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం చిరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన కృప సన్నిధితోడే నడిపించును గాక. ఆమె యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై, ప్రవేశ నామమునకే సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వందనాలు. మా ఆరాధన కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. Thanks for watching this video.